మన జబర్దస్త్లో సుధీర్ గారు అని, అలాగే రామ్ ప్రసాద్ అయినా, హైపర్ ఆది అయినా వాళ్ళతో ర్యాప్ ఎలా అనిపించేది మీకు? ఓకే అండి, చాలా బాగుంది. ఎందుకంటే మేము ఒకరి స్కిట్లో ఒకరు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నా స్కిట్లో అవసరం ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి సహకరిస్తారు. వాళ్ళని అరే ఒక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే అట్లా వెళ్ళి అట్లా మేము ఒకరికొకరి హెల్ప్ఫుల్గా చేసుకుంటేనే అంటే ఎట్ ది సేమ్ టైం మేము షో బాగుండాలని చెప్పేసి అనే కాన్సెప్ట్తోనే ఉండేది. అప్పుడు చాలా బాగా మాట్లాడుకునేది, మేము ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉండేది. ఓకే. అలా నాగబాబు గారైనా, సో నాగబాబు సార్ కూడా మాతో ఎలా అంటే తప్పు చేస్తే ఒక దండిస్తారు కదా తండ్రి, సో అలా చెప్పేది అన్నట్టు. మేము ఏదన్నా చిన్న స్కిట్లలో ఏదన్నా చిన్న డైలాగ్ ఏదన్నా వచ్చిందనుకో వెంటనే సీరియస్ అయ్యేది. అరే ఏంట్రా డైలాగు, స్కిట్ ఏంద్రా అంత అలా చేశారు, ప్రాక్టీస్ చేయట్లేదా మీరు అని అట్లా అసలు ఆ భయంతోనైనా బాగా చేసేది తెలుసా మేము. మో బాబు గారు ఏమంటారో ఏమో అని, సో అలా ఉండేది. ఓకే, బాగుండేది మాతో. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రోజా గారు, మీరు కాదు రోజా గారు, అంటే ఎప్పుడైనా కాంటాక్ట్లో ఉండడం, అంటే ఇలా మాట్లాడడం, అంటే ఫ్రెండ్లీగా ఉండేవారు కదా? ఆమె ఖచ్చితంగా ఉంటుందండి, కాకపోతే ఆమెకి ఎలా కుదురుతుంది, మినిస్టర్ దాని తర్వాత ఇంకా బిజీ అయిపోయి ఇంకా కష్టం కదా. ఒక రాజకీయంలో తిరుగుతూ రెండింటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే కదా. కాకపోతే అప్పుడప్పుడు ఏదన్నా అకేషన్స్కి వాటికి వీటికి పిలుస్తుండేది, మేము వెళ్ళి మామూలుగా కలిసి వచ్చేది. ఓకే. అంటే రాజకీయ పరంగా ఇప్పుడు ఆమె ఓడిపోయింది అంటే నార్మల్గా. సో నార్మల్గా అంటే నా ఒపీనియన్ ఏంటంటే, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఆర్పి గారు ఉండి ఆమె ఒక మాట అన్నది కదా, మీరంతా చెప్పేవాళ్ళని చెప్పేసి ఒక మాట అన్నది. సో అప్పుడు ఆర్పి గారు కూడా రియాక్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నా, ఇప్పుడు మీరు నాతోని ఇలా మాట్లాడుతున్నారు నీట్గా. అదే నువ్వు ఒక రాజకీయ పార్టీలోకి పోతే అప్పుడు ఇంత నీట్గా మాట్లాడతావా నాతో? ఇంత నీట్గా మాట్లాడతావా? ఖచ్చితంగా ఏదో విధంగా విమర్శిస్తావు, ఖచ్చితంగా ఏదోలాగా ఖచ్చితంగా అంటే ఆ పార్టీకి సంబంధించింది మీ అది అనాలి కాబట్టి ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇప్పుడు తను కూడా ఒక పార్టీలోకి వెళ్ళిపోయాడు, ఈమె వేరే అపోజిషన్ పార్టీలో ఉన్న. సో పార్టీ రాజకీయం వరకు పోగానే ఇక ఆ వైరాగ్యాలు సంథింగ్ అవి ఖచ్చితంగా అంటుంటారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా ఉండదు కదా. అలా ఏమన్నా మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతారు. ఎవరైనా బయట కలిస్తే నువ్వు కనీసం హాయ్ చెప్పుకొని మాట్లాడరా, అది ఏమన్నా ఏమంటారు మొత్తం పగలు కాదు కదా. సో అలా ఆ టైం సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని చెప్పి సేవ చేయండి అని చెప్పి వీళ్ళు అడగడం ధర్మం, వాళ్ళు సేవ చేయాలి అని చెప్పేసి అని అడగడం, వాళ్ళు చెప్పడం కూడా ధర్మమే. సో ఆ మధ్యలో ఇలాంటి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, వాళ్ళు అనుకుంటూనే ఉంటారు ఆయన మనకి ఎందుకు చెప్పు రాజకీయం. శిల్ప అంటే మీకు రాజకీయం మీద మనకి ఎందుకు రాజకీయం ఇంట్రెస్ట్ లేదా అండి? ఏది రాజకీయాల మీద? ఇప్పుడు నేను రాజకీయం పోయి నేను ఎమ్మెల్యేని అవుతున్నా అంటే నెక్స్ట్ ఎంపీ మీరే అంట, అందుకని. అసలు ఎంపీకి ఫుల్ ఫామే తెలియదు నాకు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుంటా. ఓ ఎస్, ఓకే. ఓమ్మో ఎందుకు నేను రాజకీయం ప్రజాసేవ చేయడానికి, నేను అంతకంటే గొప్ప సేవ చేస్తున్నా, కళాసేవ. చాలు కదా, చాలు. అంటే ఇందులో తృప్తి ఉంది మనకు. అంత దూరం ఇప్పుడే వెళ్ళలేం మనం, అంతే కదా. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఎంటర్టైన్ చేసి అందరిని నవ్వించడం, అందరినీ ఎంటర్టైన్ చేయడమే మన ధర్మం, అదే చేస్తున్నా అంతే. ఇప్పుడు ఏదైనా మనం విధరాత నుండి తప్పించుకోలేము అంటారు కదా, రాసి పెట్టుంటే ఏదైనా జరగవచ్చు. ఏమో ఫ్యూచర్లో శిల్ప పెద్ద హీరోయిన్ కావచ్చు, ఎవరికి తెలుసు. ఫ్యూచర్లో పెద్ద యాంకర్ కావచ్చు, ఏమో ఎవరు తెలుసు. బ్రహ్మానందం గారు కదా ఈ ఊహ నిజమైతే బాగుందో కదా. అంటే అవ్వనా అవుతావు, ఊరికే అంటున్నా. మీరు సపోర్ట్ చేసి నేను అవ్వనా చెప్పండి? నేను సపోర్ట్ చేస్తా కానీ మీ ఆయన సపోర్ట్ చేస్తే అవుతావు. సపోర్ట్ అంటే ఇంత మంచి ఎంకరేజ్ చేయడం అండి. ఓకే, ఎలాగో హస్బెండ్ సపోర్ట్ చేస్తే నేను చిన్న యాంకర్ అయినా, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే పెద్ద యాంకర్ అయిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అట్లే RSD టీవీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఇంకా పెద్ద యాంకర్ అవుతావు.